హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గాన గాంధర్వుడైనటువంటి దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఏర్పాటు విషయంపై ఒక పెద్ద వివాదం అయితే జరుగుతుంది. అసలు ఆ వివాదం ఎందుకు జరుగుతుంది, దానికి సంబంధించిన కారణాలేంటో ఒకసారి వీడియోలో చూద్దాం. హైదరాబాద్ కి గుండెకాయగా ఉన్న రవీంద్ర భారతి తెలంగాణ సాహిత్యాన్ని ప్రతిబింబించే వేదికగా అయితే ప్రాధాన్యం పొందింది. అలాంటి ప్రదేశంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై అయితే తెలంగాణ కార్యకర్త అయినటువంటి పృథ్వీరాజ్ అయితే అభ్యంతరం తెలియజేశాడు. ఇదే అంశంపై కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ గౌడ్ గారు కూడా స్పందించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకైతే దారి తీశాయి. ఆయన మాట్లాడుతూ కొనిజేటి రోషయ్య గారైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారైనా ఒకే ప్రాంతానికి చెందిన వారు అయినప్పటికీ కానీ వారిద్దరు దేశానికి చేసిన సేవలు ప్రాంతీయ హద్దులను దాటి ఉన్నాయని, అందుకే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే అసలు తప్పేముంది అని ఆయన ప్రశ్నించారు. కానీ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్న వేరు. తెలంగాణ భూభాగం, తెలంగాణ కళ, తెలంగాణ భావజాలం ఇవన్నీ దశాబ్దాల పోరాటాల ఫలితంగా, ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడ్డది అని, ఈ రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపును ఎవరో నిర్ణయించేది కాదని, ఈ రాష్ట్ర ప్రజలది, ఈ రాష్ట్ర కళది, ఈ రాష్ట్ర నేలకు సంబంధించింది. తెలంగాణ సాంస్కృతిక చరిత్రను ముందుకు తీసుకెళ్లాలనుకోవడం తప్పే ఉందని వాళ్ళు కోరడంలో తప్పు లేదనైతే కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. రవీంద్ర భారతిలో తెలంగాణలోని ప్రతిష్టాత్మక గాయకులు, కళాకారులు, కవులకు ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలన్న అభిప్రాయం అసలు ప్రాంతీయ ద్వేషం కాదని, ఏదో విగ్రహం పెట్టాలని లేదా ఎవరి సేవలను తగ్గించాలని తెలంగాణ అయితే కోరుకోవడం లేదు. కానీ తెలంగాణ సంస్కృతి కళకి కట్టుబడి ఉండే వేదికల్లో మొదటిగా తెలంగాణ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలనేది అయితే సహజమైన అభ్యర్థన. ఈ విభేదాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తూ తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ రగిలించబోతుందని అయితే చెప్పడం సరికాదని, తెలంగాణ సెంటిమెంట్ అనేది ఇది ఒక రాజకీయ నినాదం కాదు, ఇది తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆత్మ గౌరవానికి సంబంధించిందిగా, ఈ నేల తెలంగాణ ప్రజల మనస్సులో ఉన్న ఆత్మ గౌరవానికి సూచికగా ఏదో ఒక పార్టీ రాజకీయంగా దీన్ని వాడుతుందంటే తెలంగాణ ప్రజల యొక్క భావాలను చిన్నబుచ్చే విధంగా అయితే చేసిన వ్యాఖ్యగా అయితే తీసుకోవచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిపై తెలంగాణ ప్రజలకు గౌరవం, ప్రేమ అపారంగా ఉంది. దీన్ని గొడవగా క్రియేట్ చేయవద్దని, కానీ రవీంద్ర భారతిలో ఎవరి విగ్రహం పెట్టాలనేది కేవలం కళపరమైన నిర్ణయం కాదని, తెలంగాణకు చెందిన కవులు, గాయకులు, కళాకారులు, సాహితీవేత్తలు, ప్రజా గాయకులకు సంబంధించిన సేవలను మొదటిగా వెలుగులోకి తీసుకురావడమే తెలంగాణ భావజాలం కోరుతుందని కొంతమంది విశ్లేషకులు అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం, రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అనేది ప్రతిష్ఠిస్తారా లేదా అనేది వేచి చూడాలి.